మేడం మీరు సీఎం గారు సతీమణి. మీరు అనుకుంటే గవర్నమెంట్ నుంచే పూర్తి సపోర్ట్ చేయగలరు. అసలు ఈ ఇట్లా ఎందుకు ప్లాన్ చేశారనేది? అట్ ది ఎండ్ ఐఎమ్ భువనేశ్వరి. పదవులు వస్తాయి వెళ్తాయి, అది నాకు ఇంపార్టెంట్ కాదు. మెయిన్ ఇవన్నీ చేపట్టాలంటే ఐ హ్యావ్ టు స్టాండ్ ఆన్ మై లెగ్స్. నాకు ఇష్టం ఉండదు చంద్రబాబు నాయుడు గారిని ఏది అడగను. ఆయన అడిగినా కూడా ఇచ్చే వ్యక్తి కాదు. ఆయన ట్రస్ట్కి హెరిటేజ్ కంటే ఎమ్మటే ఆయన అనేది నో, ఐ విల్ నాట్ గివ్ ఇట్. మీరు మీ కాళ్ళ మీద నిలబడి మీరు చేయండి. ఇప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నారని కూడా అడగట్లేదు, భయం అనుకుంటా. నేను ఏమన్నా ఆయన దగ్గర నుంచి డొనేషన్ అడుగుతానేమో. ఒకటే అన్నాను, ఐఎమ్ ప్లానింగ్ టు డూ దిస్ మ్యూజికల్ నైట్ అనేది నేను ఆలోచించాను, ముందుకు తీసుకెళ్తానంటే వెరీ గుడ్, యూ క్యాన్ డూ ఇట్, యూ విల్ డూ ఇట్ అనేది ఒకటే ఆయన అన్నారు. నేను కూడా ఎప్పుడు ఆయన్ని I don't stress him out in asking anything for the trust or for heritage. మేడం మ్యూజికల్ నైట్కి వచ్చేవారు మేడం మేడం మ్యూజికల్ నైట్కి వచ్చేవారు ఎవరైనా సరే టికెట్ కొనాల్సిందే అన్నారు. అయితే సీఎం చంద్రబాబు గారికి టికెట్ మీరు కొంటారా, ఆయన కొనుక్కుంటారా మేడం? అంటే ఆయన చాలా సభల్లో చెప్పారు, నాకు ఏది కావాలన్నా భువనేశ్వర్ గారే వాళ్ళ దగ్గరే మేము అమౌంట్ తీసుకుంటానన్నారు. దీన్ని బట్టి మీరు చెప్పండి మేడం. మాకు టికెట్ ఆయనే కొన్నారండి. మా 6 మందికి ఆయన అకౌంట్ నుంచి 6 లక్షలు ఇచ్చి 5 మందికి 6 లక్షలు ఇచ్చి ఒక టేబుల్ అనేది ఆయన ఆల్రెడీ కొనేశారు ఫ్రమ్ హిస్ పర్సనల్ అకౌంట్. చాలా హ్యాపీ. నువ్వు కొన్నావా లేదా టికెట్? ముందర మీడియా వాళ్ళకి చెప్పాలి, మీరు అందరూ ఎవరైనా సరే నథింగ్ కమ్స్ ఫ్రీ, ఎస్పెషలీ ఇన్ దిస్ షో. ఆఖరికి మా సిఓ సిఎఫ్ఓ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి వెనకాల వచ్చే పిఏలు అందరికి కూడా నేను హెచ్చరిస్తున్నాను, ప్లీజ్ బై అ టికెట్ అండ్ కమ్ బిహైండ్ యువర్ సీఎం. మీరు ఆ టికెట్ లేకపోతే మిమ్మల్ని కూడా నేను లోపలికి రానివ్వనని వాళ్ళకు కూడా చెప్పానండి. మీ హెచ్చరించడం చాలా స్వీట్గా ఉంది మ్యామ్. మేడం అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారా మేడం? ఎస్ అండి, నేను ఆయనకి ఫోన్ చేసి ఆయన్ని నేను ఇన్వైట్ చేశాను. సో ఐఎమ్ షూర్ ఆయన తప్పకుండా వస్తారని నేను అనుకుంటున్నానండి. మేడం హెరిటేజ్, రెండోది ఎన్టీఆర్ ట్రస్ట్, మూడోది గృహిణిగా ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు మేడం? మనిషి అనుకుంటే ఏమన్నా చేయగలరండి. నాకు టైం లేదు అనుకుంటే టైం ఉండదు. ఎస్, నాకు టైం ఉంది, నేను చేయగలను అనుకుంటే ఆ డోర్స్ అట్లానే ఓపెన్ అవుతాయి. మనకి టైం ఉంటుంది, ప్రతి దానికి టైం అనేది ఉంటుంది. లేదు అంటే ఇట్ విల్ బీ క్లోజ్డ్, నేను చేయలేను, ఐఎమ్ టైర్డ్, ఐఎమ్ స్ట్రెస్డ్ అవుట్ అనుకుంటే తప్పకుండా ఆ విల్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో యూ షుడ్ హ్యావ్ ద విల్, ద వే విల్ కమ్ ఆన్ ఇట్స్ ఓన్. అది నేను నమ్ముతానండి. మేడం ఇటీవల చాలామంది పిల్లలతో మీరు ఇంటరాక్ట్ అయ్యారు, అటు కుప్పంలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో, అటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడన్నా ఈ తలసేమియా పిల్లలతో మీరు తారసపడ్డారా? దాంతో ఇన్స్పిరేషన్ ఏమన్నా తీసుకున్నారా? థాలసీమియా అనేది నేను ఎక్కువగా అనంతపూర్లో చూశానండి. ఇది తప్పకుండా అక్కడ కూడా అడిగారు, వాళ్ళకి తెలుసు మేము థాలసీమియా బ్లడ్ బ్యాంక్స్ అనేది మేము ముందుకు తీసుకెళ్తున్నాం, నడుపుతున్నామని. వాళ్ళు అక్కడ కూడా అడిగారు, కొంచెం థాలసీమియా పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ బాధితులు, మీరేమన్నా వాళ్ళకి చేయండి అంటే తప్పకుండా వాళ్ళందరినీ అక్కడ హైదరాబాద్లో ఉన్న మా థాలసీమియా సెంటర్స్కి రమ్మని వాళ్ళని ఆహ్వానించాం. తప్పకుండా మేము అక్కడ కూడా పెట్టాలి ఈ థాలసీమియా సెంటర్ అనేది, తప్పకుండా ఆలోచన అనేది అయితే ఉందండి. తప్పకుండా ఎక్కడ అవసరమో, ఎక్కడ ఎక్కువ మంది పేషెంట్స్ ఉన్నారో, ఈ థాలసీమియాతో బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారో అక్కడ తప్పకుండా ఈ సెంటర్స్ అనేది మేము ఓపెన్ చేస్తాం.